నీకు ఈ మధ్య చాలా పొగరు ఎక్కువైపోయింది. సారీ రా, దొరకలేదు. హ్యాపీ? చాలా హ్యాపీ. ఓకే, ఎక్కడ పెడతాం బొమ్మ? ఇక్కడ పెడతాం. అక్కడ. చిన్ని, హౌ ఇస్ ఇట్? సో క్యూట్ కదా. కలర్ కలర్ గణేష్ తెచ్చావటి, మట్టి గణేష్ తెచ్చావేటి? నాకు ఈ వినాయకుడు వద్దు. నమస్తే సార్, నమస్తే. చందా కోసం వచ్చినాం. ఇల్లు మంచిగా ఉన్నది, సొంతమా కిరాయా? ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. ఇవాళ పొద్దుగానే పెట్టినాం సార్, ఫస్ట్ బోన్ మీదే. అంతే కానీ ఇంతకీ ఏ గణేష్ని పెడుతున్నారు? పక్క గల్లీలో సాహో గణేష్ పెడుతురంట. ఈసారి మనము సైరా గణేష్ని తెస్తున్నాం సార్. మట్టి గణేషుడా? మట్టి గణేష్ ఏంటి సార్, ఏమైనా మజా వస్తుందా? గణేష్ అంటే ఎట్లా ఉండాలి? కలర్ఫుల్ ఉండాలి. సరే, నువ్వు అడిగిన కలర్ఫుల్ గణేష్నే కొనిస్తాను. రా, షాప్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ తెలుసా? చిన్నప్పుడు ఆ చెరువులో మేము ఆడుకునేవాళ్ళం. ఆ చదువునా? ఛీ. మనకు తెలిసి తెలియకుండా గణేష్ విగ్రహాల్లో ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ వల్ల ఏమవుతుంది? చెరువులాగే మురికైపోతుంది. అందుకే నా డాడీ నీకు మట్టి గణేష్ని తెచ్చింది. అర్థమైందా? అర్థమైంది. నిమజ్జనం చేయడం వల్ల మొక్కలోని ఔషధ గుణాలన్నీ నీటిలోకి చేరి నీరు శుభ్రమయ్యేది. ఈ ఒట్టి చేతులతో తిరిగిపోవాల్సిందన్న గొప్ప సూత్రం దాగి ఉంది నిమజ్జనం.